హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైజ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నన్ను మన సబ్స్క్రైబర్స్ చేతన్ డే రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. అలాగే వాటి ఫుల్ డే రొటీన్ ఒకసారి బ్లాగ్ కూడా చేయమని ఒక ఆవిడైతే అడిగారు. సో ఇంక నేను ఒకళ్ళు అడిగితే కమెంట్స్ లో రిప్లై ఇచ్చాను. అంటే ఎలా ప్లాన్ చేస్తాను ఏంటి అంటే, పిల్లలు క్రాంకీ అవ్వకుండా ప్రొడక్టివ్ గా డే ప్లాన్ చేయాలంటే, ఎక్కువసేపు ఫోన్లు టీవీలు చూడకుండా ఉండాలంటే నేను ఎలా ప్లాన్ చేస్తాను, ఈజీగా నాకు వర్కౌట్ అయ్యే వేస్ లో నేను ఎలా ప్లాన్ చేసుకుంటానో షేర్ చేశాను ఆల్రెడీ. అంటే నేను వీడియో చేయడానికి లేట్ అవుతుంది కదా అన్నట్టుగా. బట్ క్లియర్ గా చేతన్ రొటీన్ ఒకసారి షేర్ చేయమని అడిగారు. అందుకే ఈ వీడియోలో కంప్లీట్ గా చేతన్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు వాడి రొటీన్ ఎలా ఉంటుంది, వాడి డే నేను ఎలా ప్లాన్ చేస్తాను, సో వాడి మీల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఈ రోజు అయితే కంప్లీట్ గా బ్లాగ్ అంతా చూసేయండి. వాడి ఫుడ్ గురించి, అసలు నేను జంక్ ఫుడ్ చేతన్కి పెడతానా పెట్టనా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు కదా. సో కంప్లీట్ గా చేతన్ గురించి డీటెయిల్స్ అయితే ఈ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో ఇక్కడైతే మార్నింగ్ ఇంకా చేతన్ లేవలేదండి. లేవకముందు నేను వాడి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఈరోజు కూడా ఓట్సే చేస్తున్నాను. ఎప్పుడైనా మధ్యలో ఇడ్లీ వేసుకుంటే కనుక ఇడ్లీయే ఫీడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పర్వాలేదు, బాగానే తింటున్నాడులేండి. సో ఇంకా ఇడ్లీ లేని రోజుల్లో మ్యాక్సిమం ఓట్సే అవుతుంది అనమాట. ఇంకా వేరే ఏదైనా పెట్టినప్పుడు తినట్లేదు. చిన్నోడు లేగమ్మా, టైం ఎంత అయింది చిన్నోడు? 9 o'clock. టైం 9 అయింది ఇప్పుడు. చేతన్ ఇప్పుడు లేచాడు, జస్ట్ వచ్చి పిలిస్తే లేచాడులేండి. విష్ణు సహస్రనామం పెట్టాను. లేవగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి చేతన్, నువ్వు నాన్న వెళ్ళిపోయి అంటాడు. చిన్నడు చిన్నడు నాన్న వెళ్ళిపోయి స్కూల్కి. హాయ్ చెప్పు అందరికి, వెళ్ళిపోయి హాయ్ చెప్పు అందరికి. ఏంటమ్మా కారా ఆడుతుందిలే, ఇస్తానండి. సో ఇక్కడ వాడిని కూడా లేపేశాను. మీన్వేల్ అయితే విష్ణు సహస్రనామం పెట్టాను అనమాట టీవీలో. అండ్ వాటర్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే నేను వాటర్ ఇస్తానండి డైలీ, ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే వాటర్ ఇస్తాను అనమాట. అది బాగా చిన్నప్పటి నుంచి కూడా చేతనికి అలవాటు చేశాను. ఇంక ఇప్పుడు బాగానే తాగుతాడు. అండ్ ఒక్కొక్కసారి వామ్ వాటర్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. అంటే సిచ్యువేషన్ బట్టి అండ్ టెంపరేచర్ని బట్టి, ఇంకా వేడిగా ఉందనుకోండి నార్మల్ వాటర్ ఇస్తాను, ఇంకా క్లైమేట్ చల్లగా ఉంటే వామ్ వాటర్ ఇస్తాను అనమాట. ఏదైనా ఓకే వాడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసేస్తాను ముందే. అండ్ అదే కొంచెం కాళ్ళకి చేతులకు కూడా రాసేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు అయితే పర్టికులర్గా ఆయిల్ మసాజ్ అయితే చేసేదాన్ని, కానీ ఈ మధ్య అంత టైం ఉండట్లేదు అనమాట. అంటే వాడు కొంచెం లేట్గా లేస్తున్నాడు, మళ్ళీ ఆకలేస్తుంది కదా. సో ఇంకా అందుకే బ్రెస్ట్ ఫీడ్ కూడా ఇంకా నైట్ అంతా తీసుకోవట్లేదు. నేను బ్రెస్ట్ ఫీడ్ అయితే మ్యాక్సిమం ఆనిపించేసానని చెప్పాలి. సో ఇంకా అందుకనే ఇంకా మార్నింగ్ త్వరగా వాడి పనులు కానిచ్చేసి అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. అందుకని ఇక్కడ ఆయిల్ కూడా ఇంకా అప్లై చేసేసాను. మీన్వేల్ హాట్ వాటర్ కూడా పెట్టేశాను. ఇంకా అవైతే అవుతూ ఉన్నాయి. ఈలోగా కాసేపు ఆడుతూ ఉంటాను అనమాట. వాడిని కొంచెం అవేక్ చేయడానికి, అంటే కొంచెం మత్తుగా ఉంటాడు కదా పొద్దున్నే. ఇంకా వెంటనే స్నానం అంటే కొద్దిగా వాడికి కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా చేస్తున్నాను. అయిపోయింది. తర్వాత ఇంకా బాత్ చేయించి తీసుకొచ్చాక అప్పుడు ఇంకా ఐరన్ చేస్తున్నాను అనమాట. డ్రెస్సు రెగ్యులర్గా ఐరన్ చేస్తానండి. నేనుంటే నేను, మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్. ఎందుకంటే పిల్లల బట్టలు మనం చాలా జాగ్రత్తగా ఐరన్ చేసుకుని ఉంచుకోవాలి. లేదంటే ఏమైనా మనం ఆరేసినప్పుడు చీమలు లాంటివి లేదంటే ఏమైనా వచ్చినా కూడా ప్రమాదం కదా. అండ్ దట్టు ఏమైనా జర్మ్స్ ఉన్నా కూడా చచ్చిపోతాయి. సో అందుకని ఐరన్ చేసి వేస్తాను మ్యాక్సిమం. అండ్ కాసేపు ఎండలో కూడా ఉంటామన్నమాట. అలా వాడికి డ్రెస్ తీసేసిన తర్వాత ఆ తర్వాత బాత్ చేయిస్తాను. ఒక 10 నిమిషాలు అలా ఎండలో ఉంచుతాను. ఎప్పుడైనా కొంచెం అర్లీగా లేస్తే డాబా పైకి కూడా వెళ్తాం అనమాట. వెళ్ళి ఒక పావు గంట అలా నేను వాకింగ్ చేసుకుంటాను. చేతన అలా ఇంకా డ్రెస్ తీసేసి ఫుల్గా ఆయిల్ మసాజ్ చేసేసి ఉంచుతాను. సో వాడు కూడా అలా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే విటమిన్ డి మనకి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ సన్ రైజ్ చాలా మంచివి. అండ్ దాంతోపాటు మన ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. అందుకే ఉదయాన్నే ఒక 10 మినిట్స్ అలా ఎండలో దండం పెట్టుకో. నమః ఓం శ్రీమాత్రే నమః అంటున్నాడు చేతన్. మీకు అర్థమవుతుందో లేదో సర్వే చెప్పు. జన జన సుఖినో
బంతు జై శ్రీరామ్. వచ్చే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడతాను నడిచే. ఇది చేతన్ బ్రేక్ఫాస్ట్, ఓట్స్ విత్ బనానా. సో ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెడీ అయిపోయిన తర్వాత ముందైతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకోమని చెప్తాను అనమాట. ఓం శ్రీ మాత్రే నమః, జై శ్రీరామ్, సర్వేజన సుఖిన భవంతు, ఇవన్నీ చెప్తాము. నేనుంటే నేను, మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ అన్నట్టు ఎవరో ఒకరు అలా చేయిస్తామన్నమాట. కానీ రెగ్యులర్గా అదైతే అలవాటు చేస్తున్నాము. చాలా మంచి అలవాటు. ఫస్ట్ అసలు దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించాలి కదా, మనకి ఇంత లైఫ్ హ్యాపీగా హెల్తీగా ఇచ్చినందుకు. సో అది పిల్లలకి కూడా అలవాటు చేస్తే చాలా మంచిది. అందుకే మనం రోజు పూజలే చేసే అక్కర్లేదు, జస్ట్ మనం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకున్నా చాలా మంచిదని నేను బిలీవ్ చేస్తాను. అందుకే చేతనికి అది కూడా అలవాటు చేస్తాను అనమాట. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఓట్స్లోకి బనానా వేస్తాను. ఓట్స్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేస్తాను. మోస్ట్లీ బనానానే ఇస్తాను, ఎందుకంటే ఈవినింగ్స్ బనానా తినడం మానేశాడు అనమాట. బనానా చాలా న్యూట్రిషియస్ ఫుడ్, దాంతోపాటు ఎదిగే పిల్లలకి ఎనర్జీ లెవెల్స్ బాగా మెయింటైన్ అవ్వాలి కదా, అందుకే బనానా అయితే చాలా ఫిల్లింగ్గా చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. మోస్ట్లీ బనానానే ప్రిఫర్ చేస్తాను. అండ్ తర్వాత కాసేపు అయితే సాంగ్స్ పెట్టాను అనమాట. వాడే అడిగాడు, సో అందుకని సాంగ్స్ పెట్టాను. వాడైతే కాసేపు అలా డ్యాన్స్ చేసుకుంటూ యాక్టివ్గా ఆడుకుంటాడనమాట. ఇంకెలా కాసేపు వాడంతా వాడే సెల్ఫ్గా ఆడుకుంటాడండి. కాసేపు పాటలు పెట్టిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు టైము 11 అవుతుందండి. చేతన్ లేచి వాడి పనులన్నీ కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి 10 అయింది. తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట అలా సాంగ్స్ని డ్యాన్స్ చేశాడు. తర్వాత ఇంకా ఆటలాడడం స్టార్ట్ చేశాడు అనమాట. వాడికి వాడే ఆడుకుంటాడు. ఆ క్రేన్తో చాలా ఎక్కువసేపు ఆడుకుంటాడు, అండ్ దీంతో కూడా ఆడుకుంటాడు. ఇంక టీవీ అయితే చూడట్లే, ప్రజెంట్ అయితే ఆడుకుంటున్నాడు. సాంగ్స్ కాసేపు చూస్తాడు. ఒకవేళ నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనుకోండి, రోజు మార్నింగ్ బాత్ చేసేస్తాను కాబట్టి ఇంకా చూచు టీవీ కూడా ఏం పెట్టను. లేకపోతే నేను బాత్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ అయ్యే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అలాగా చూచు టీవీ పెడతాను అనమాట. అవి చూస్తాడు. ప్రజెంట్ అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా తర్వాత కాసేపు ఆగిన తర్వాత స్టోరీ చదివిస్తాను, అప్పుడు మీతో మళ్ళీ షేర్ చేస్తాను. బాయ్ చెప్పు నాన్న, ఇటు చూసి చెప్పు. సో ఇలా సెల్ఫ్ ప్లే టైం చాలాసేపే ఉంటుందండి. వాడు బాగానే ఆడుకుంటాడు. అంటే టాయ్స్ అవి కూడా చేతనికి ఎక్కువే ఉన్నాయి కదా, సో వాటన్నిటితో ఒక్కొక్క దాంతో ఆడుకుంటూ ఉంటాడనమాట. వాడికి ఎప్పుడైతే బోర్ అనిపిస్తుందో నా దగ్గరికి వస్తాడు. మైకా ఏం మాట్లాడాలి? భార్గవ్ ఇష్టం అని చెప్పాలా? భార్గవ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా గుడ్ బాయ్లా ఉంటాడు కాబట్టి. ఎప్పుడు చెప్పిన మాట వింటాడు. చక్కగా చాక్లెట్లు బిస్కెట్లు తింటే కడుపులో పాములు వస్తాయని నాన్న చెప్పిన మాటని గుర్తుంచుకున్నాడు. మంచిగా గుడ్ బాయ్ లాగా లడ్డూలు తింటాడు. ఇంట్లో చేసిన లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ ఇష్టంగా తింటాడు. మంచిగా వాటర్ మెలన్ జ్యూస్ తాగుతాడు. తర్వాత ఏమో బనానా జ్యూస్ తాగుతాడు, మ్యాంగో జ్యూస్ తాగుతాడు, అన్నీ చేస్తాడు. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. గుడ్ బాయ్ లాగా ఆడుకుంటాడు. అందుకే నాకు చేతన్ అంటే చాలా ఇష్టం. ఇంకేం చెప్పాలి? ఓకే, భార్గవ్ అంటే అందుకే చాలా ఇష్టం. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, అందుకనే భార్గవ్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మైకన్ తీసుకొచ్చి ఐస్ క్రీమ్ కోన్ లాంటిది ఇంకా నాకు పెట్టి మాట్లాడమంటున్నాడు అనమాట. చెప్పాను కదా మీతో ఇంతకుముందు కూడా, మైక్ అని చెప్పేసి మాట్లాడమంటాడని. ఈ మధ్య ఇంకా భార్గవ్ అంటే ఇష్టం అని చెప్పాలంటాడు. సో మా హస్బెండ్కి అలాగే చెప్తాడు, నాకు అలానే చెప్తాడు. చూసారా కన్వర్జేషన్ ఎలా ఉందో? అలా కాసేపు ఆటలాడాడులేండి. అలా ఒకసారి వదిలిపెట్టాడు, ఒక 4-5 సార్లు చెప్పాలన్నమాట మనం. సో అలా కాసేపు అలా టైం స్పెండ్ చేస్తాడు. నేను కూడా మోస్ట్లీ పనులన్నీ మ్యాక్సిమం కంప్లీట్ చేసేసుకుంటాను. ఒకవేళ పనులున్నా కూడా వాడితో పాటు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఏంటంటే వాడికి ఎంగేజ్ అవ్వడానికి పెద్దగా అంటే మరి బోర్గా అనిపించేంత ఏమి ఉండదు అనమాట. సో కాసేపు ఒక టైం అన్నట్టుగా. సో మార్నింగ్ లేవడం, బ్రష్, బాత్, తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం, తర్వాత ఏమో కాసేపు సాంగ్స్ విని డ్యాన్స్ చేసుకున్నాడు. తర్వాత ఏమో సెల్ఫ్ ప్లే టైము, తర్వాత నాతో కాసేపు ఆడతాడు. సో ఈలోగా మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోద్ది అనమాట. ఇలా ప్లాన్ చేస్తాను. ఒకే విధంగా వాళ్ళనే ఆడుకోమంటే వాళ్ళు అస్సలు ఆడుకోరండి. మనం కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో నేనైతే చాలా వరకు ఎక్కువ టైమే చేతన్తో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా పని ఉంటే హాఫ్ అన్ అవర్లో ఒక 20 మినిట్స్ నా పని చేసుకున్నా 10 మినిట్స్ వాడితోనే స్పెండ్ చేస్తాను. అలా అయితే ఏంటంటే పిల్లలు బోర్ అవ్వరు. కాకపోతే మనకు అది చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో పనులు, పిల్లలు బ్యాక్ టు బ్యాక్ మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ పిల్లల్ని మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మంచిగా ఎంగేజ్ చేయాలనుకున్నప్పుడు మనం కొంచెం కొన్నాళ్ళ పాటు ఓపికగా చేస్తే బెస్ట్ అనమాట. లేదు మనకు ఓపిక లేదనుకుంటే వాళ్ళు టీవీలకు, ఫోన్లకు అడిక్ట్ అయిపోతారు. సో అలా కాకుండా కొంచెం మనం ఓపిక తెచ్చుకుని చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్.
నేనైతే మ్యాక్సిమం పనులు చేసుకున్నా కూడా వాడిని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడ అలాగే కాసేపు నేను ఆడిన తర్వాత ఈ ప్లే మ్యాట్ తెచ్చాడనమాట. సో దీంతో మళ్ళీ కాసేపు ఆడించమన్నాడు. మళ్ళీ దీంతో ఆడిస్తాను. వాడు ఎప్పుడైతే సెల్ఫ్ ప్లే టైం ఉంటుందో ఆ టైంలో నేను మ్యాక్సిమం రిలాక్స్ అవుతాను. అండ్ ఎప్పుడైతే వాడు నన్ను ఆడమంటాడో ఆ టైంలో మంచిగా ఆడతాను అనమాట. అండ్ నాకు పని ఉన్నప్పుడు కూడా నేను వాడిని ఇంకా నా పనిలో ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి ఇంక సరిపోతుంది అలాగా. లేకపోతే ఏంటంటే వాడు బోర్ అయిపోతాడు. టీవీలు, ఫోన్లు ఇలాంటివన్నీ ఎక్కువసేపు ఎంగేజ్ చేస్తాయి కదా వాళ్ళని. సో వాడికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. అండ్ నేనైతే మ్యాక్సిమం ఇలానే పాటిస్తానులేండి. అండ్ ఈ మధ్య వాడికి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఆడుకుందామా లేదంటే చదువుకుందామా, నువ్వు ఆడుకుంటావా, టాయ్స్ ఇవ్వనా, ఇలాంటివన్నీ అడుగుతాను. సో వాడి చాయిస్ బట్టే ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఒకలా అయితే ఏముండదు. వాడి చాయిస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. సో దట్ ఏంటంటే వాడికి నచ్చింది చేసినట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అండ్ ప్రతిరోజు మనం యాక్టివిటీస్ అవి చేయించాలా ఇవి చేయించాలని వెతుక్కోక్కర్లేదు. పిల్లలు వాళ్ళకి నచ్చిన పని చేస్తూ దానిలో ఎక్కువసేపు ఎంగేజ్ అవుతారు కాబట్టి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలా కాసేపు అయితే క్రేన్తో అలా సెల్ఫ్ ప్లే మళ్ళీ ఆడుకున్నాడు నాతో ఆడిన తర్వాత. ఇంకా తర్వాత మళ్ళీ టీవీ పెట్టమన్నాడు అనమాట. చూచూ పెట్టమని అడుగుతాడు. చూచూ పెట్టమన్నాడు. దానిలో ఒక 10 మినిట్స్ షో ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క వీడియో ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ అలా ఉంటుంది కదా. సో అలా ఒక వీడియో అయితే పెట్టాను. ఇంకా ఆ వీడియో అయిన తర్వాత ఆఫ్ చేసేసాను. ఇంకా చూచూ టీవీ ఏంటంటే మనకి పిల్లలకి ఉపయోగపడే కథలు చాలా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు మూర్తి మీడియా కూడా పెడతాను. వీడైతే మ్యాక్సిమం చూచూ టీవీ అడుగుతాడు. సో అలాంటప్పుడు కాసేపు పెడతాను. వాడు చూసిన తర్వాత ఇంక వెంటనే అది ఆఫ్ చేసేసి నేను రిలాక్స్ అవుతున్నాను. మీన్వైల్ ఇంకా వాడైతే ప్లే మ్యాట్తో ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఇంక ఇలాంటప్పుడు అంటే వాడు ఆడుకుంటున్నప్పుడు నేను రిలాక్స్ అవ్వడం, నా పనులు చేసుకోవడం చేస్తూ ఉంటాను. సో దట్ నాకు కూడా టైం మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడైతే వాడు ఇంకా ప్లే మ్యాట్తో కాసేపు ఆడుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు మడత పెట్టాలి అండ్ గిన్నెలు సర్దాలి. ఫస్ట్ గిన్నెలు అయితే వాడితో పాటు నేను సర్దేశాను బయట, అదేం షేర్ చేయలేదు మీతో. తర్వాత ఇంకా ఇప్పుడు బట్టలు మడత పెట్టాలన్నమాట. సో అవైతే ఇంకా వాడికి ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చేసి నేను కూడా ఇంకా వాడితో పాటే అక్కడే ఉండి బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఏదైనా నేను పని చేస్తే వచ్చి బాగానే డిస్టర్బ్ చేస్తాడు చేతన్. కానీ నేనైతే అనవసరంగా మళ్ళీ విసుక్కుని వాడిని వెళ్ళిపోమని అయితే చెప్పను. ఎప్పుడన్నా కోపం వచ్చినా ఒక్కొక్కసారి వద్దని గట్టిగా చెప్తాను కానీ అంటే పాడు చేసేస్తున్నప్పుడు. బట్ మ్యాక్సిమం అయితే ఓపిక్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ నా పనిలో వాడిని ఇంక్లూడ్ చేస్తాను. లేదంటే వాడికి సపరేట్గా ఏదో ఒక వ్యాపకం మనం క్రియేట్ చేయాలి. పిల్లలు ఏంటంటే వెంటనే డైవర్ట్ అయిపోతారు. మనం అంత ఈజీగా వాళ్ళని ఒక యాక్టివిటీలో ఉంచలేము. చేతన్ 2 ఇయర్సే కాబట్టి. సో ఇంకా పెద్ద పిల్లలు అయితే మనం కొంచెం బాగానే ఎంగేజ్ చేయొచ్చు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఈజీ అవుద్ది అనమాట మనకు కూడా. సో అందుకే మ్యాక్సిమం నా పనుల టైంలో నేను వాడిని నా పనుల్లోనే ఇంక్లూడ్ చేసుకుంటాను. సో ఇంకా బట్టలన్నీ మొత్తం మడత పెట్టేసిన తర్వాత ఇంకా ఈ పజిల్ బోర్డు అడిగాడు అనమాట. ఏబిసిడీలు అని అడుగుతాడు. అది తీసుకొచ్చాడనమాట. వాడికి తెలుసు టాయ్స్ ల్యాక్లో ఎక్కడ ఏముంటాయని చెప్పేసి. వాడికి నచ్చిన యాక్టివిటీ వాడు తెచ్చుకుంటాడు. సో అలా తెచ్చుకున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను. అలా కాసేపు వాడికి నచ్చిన దాంట్లో అయితే కొంచెం ఎక్కువ టైం ఎంగేజ్ అవుతాడు. లైక్ నేను ఏదన్నా నా అంతటి నేను చేస్తూ ఒక 10 to 15 మినిట్స్ అలా పడుతుంది. బట్ వాడైతే హాఫ్ అన్ అవర్ అన్నా సరే అదే యాక్టివిటీలో ఉంటాడనమాట. దాన్ని డిఫరెంట్గా ఆడుకుంటూ ఉంటాడు. సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుంది. ఆ టైంలో నాకేమైనా పనిలోనే నేను చేసుకోవడానికి. సో అందుకనే మ్యాక్సిమం వాడికి నచ్చిన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ జంక్ ఫుడ్ విషయానికి వస్తే చేతన్కి అసలు జంక్ ఫుడ్ పెట్టినా అని అడుగుతున్నారు కదా. చేతన్కి నేను మ్యాక్సిమం అంటే వాడి బర్త్డే వరకు కూడా, సెకండ్ బర్త్డే వరకు కూడా ఎటువంటి జంక్ ఫుడ్ నేను ఫీడ్ చేయలేదండి. అంతకుముందు ఒక్కసారి మాత్రం ఐస్బర్గ్లో ఐస్ క్రీమ్ తిన్నాడు అంతే. ఈ మధ్య ఏంటంటే వాడికి కొంచెం తెలుస్తుంది కదా, పిల్లలు ఎవరైనా తింటుంటే అడుగుతున్నాడు అనమాట. సో అలాంటప్పుడు వాడి బర్త్డే రోజు డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ ఉంటుంది కదా, సో దానిలో ఒక హాఫ్ తిన్నాడు. వాళ్ళు తింటున్నారని చెప్పేసి అడిగితే ఇచ్చాను నేనే. సో అలా ఎప్పుడెప్పుడైనా ఎవరైనా బర్త్డే కేక్ ఇచ్చినా కానీ దానిలో కొంచెం తింటున్నాడు. అండ్ మేమైతే మా అంతటా మేము కేక్స్ కానీ చాక్లెట్స్ బిస్కెట్స్ కానీ కొని తెచ్చి మరీ పెట్టేది ఏం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఆఫర్ చేస్తే అందులో ఒక హాఫ్ చిన్న పీస్ ఇచ్చి మేనేజ్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ జరుగుతుంది తప్ప రెగ్యులర్గా అయితే ఫీడ్ చేయము. ఎప్పుడైనా ఏదైనా మేము బయటకు వెళ్ళి ఏమైనా తింటుంటే అడుగుతుంటాడు, అప్పుడు మాత్రం కొంచెం ఆఫర్ చేస్తాం అంతే. సో అలాగా మేనేజ్ చేస్తాము. అస్సలు జంక్ జీరో అయితే అసలు పెట్టలేమండి. ఎందుకంటే చుట్టుపక్కల పిల్లల్ని చూసో ఎవరో ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏదో మనం ఒక చిన్న పీస్ ఇచ్చి కొంచెం వాళ్ళని త్వరగా తినమండమో లేదంటే మనం దాన్ని హైట్ చేసి కొంచెం మేనేజ్ చేయడమో చేయాలి. అంతేగాని అస్సలు తినొద్దంటే మన మీద నెగిటివిటీ వస్తుంది వాళ్ళకి. సో అలా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే కొంచెం తిన్నా వాళ్ళు ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. మరి జీరోగా జంక్ చేయాలంటే కొంచెం కష్టమే మనకి. ఇప్పుడు లంచ్ పెడుతున్నాను. ఈరోజు ఆకాకరకాయ కర్రీ చేశాను అనమాట. అది మళ్ళీ కారంగా ఉంటుందేమో అని చెప్పేసి ఇది సెకండ్ టైం మాత్రమే పెడుతున్నాను. వీడికి కొంచెం వేసి కలిపి మంచిగా మ్యాష్ చేసేసి దీనిలో చారు వేసి కలిపేసి పెడతా. ఎందుకంటే ఇది సపరేట్గా పెడితే ఫ్లేవర్ అంత నచ్చట్లేదు అనమాట వీడికి. దట్ అలవాటు చేయాలి మంచిది కదా అన్నట్టుగా ఇలాగా
ఈ కర్రీ వండినప్పుడు చారు వేసి పెట్టేస్తున్నా. లేదంటే నార్మల్ వంకాయ కానీ బంగాళదుంపలు కానీ ఇలా ఏ కర్రీ ఉన్నా పప్పు టమాటా కానీ ఏదైనా సరే ముందు కొంచెం కర్రీతో కలిపి ఒక 5-6 ముద్దలు తిన్న తర్వాత కొంచెం పెరుగుతో పెడతాను అనమాట. అలా తింటాడు. సో ఈ మధ్య అలవాటు చేస్తున్నాను కాబట్టి స్లోగా అలవాటు చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడైతే దీనిలో కొంచెం నెయ్యి చారు కూడా వేసి కలిపేసి పెడతాను. సో ఇలా కలిపేసానండి, చారు కూడా వేసి. అసలు ఈ కర్రీ ఎక్కడ కనిపించదు. నేను ఇలా మ్యానిపులేట్ చేస్తాను అనమాట. ఏదైనా కర్రీ వాడికి నార్మల్గా పెడుతుంటే నచ్చకపోతే ఇంకా రసంలో కలిపేసి తెలియకుండా ఫీడ్ చేసేస్తాను. ఇలా అయితే ఇష్టంగా తినేస్తాడు. సో ఇంక లంచ్ పెట్టేస్తాను చేతనికి. క్రేన్ ఇదే క్రేన్ దా క్రేన్ తిని క్రేన్ అమ్మమ్మమ్మ తినేసి నువ్వు తినాలి ఫస్ట్. కారం లేదు ఒకసారి తినచుడు. ఇగో ఈ కాయిన్స్ అని ఇందులో తీద్దాం. ఇచ్చుడు క్రేన్ దగ్గర కాయిన్స్ అని. ఇగో 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 కాయిన్ దాసిందే క్రేన్ నీకోసం. ఇదిగో ఎలా ఉంది, బాగుందా? మరే కారం అన్నావు, కారం లేదు. ఇంకో కాయిన్ది. ఇగువే కాయిన్సే, క్రేన్ దగ్గర కాయిన్స్ ఉన్నది. బాయ్ బంగారం. క్రేన్ లో కాయిన్స్ తెద్దాం. దా కాయిన్స్ తెద్దాం పట్టు. నేను తీస్తాను, నీకు కాయిన్ తీసిస్తాను క్రేన్ లోది. ఏది కాయిన్ ఏదే? ఎలా ఉంది కర్రీ? అమ్మి అమ్మి ఉందా? సో చేతలు లంచ్ అయితే చేసేసాడండి. నేను కూడా లంచ్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే డ్రాయింగ్ వేసుకుంటున్నాడు అనమాట కాసేపు. టైం అయితే 1:15 అలాగవుతుంది. సరిగా పట్టుకున్నాను పెన్సిల్, సరిగా పట్టుకో. సో అలా అయితే మేనేజ్ చేస్తున్నాం అనమాట. మేమైతే మ్యాక్సిమం అస్సలు ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాము. బయట ఎప్పుడైనా ఒకసారి అలా ఎవరి దగ్గరైనా చూసినా, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు, లేదంటే ఏదైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు ఎప్పుడైనా సర్లే ఫైన్లే అని వదిలేస్తాం. కానీ ఇంట్లో అయితే మ్యాక్సిమం అస్సలు మేము ఇవ్వము. మేము కూడా ఏమి జంక్ తినాం కాబట్టి వాడికి కూడా అది అస్సలు ఎలా ఉండదు. సో ఇంకా అలా మేనేజ్ చేస్తాం అనమాట. అంటే ఇంట్లో మనం స్ట్రిక్ట్గా ఉంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక 10-20% అలా తిన్నా బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. సో అది మన కాన్సెప్ట్ అయితే. ఎందుకంటే మొత్తం 0 జంక్ ఇంకోటి ఇదేంటి అవ్వదు ఈ రోజుల్లో. పిల్లలు వాళ్ళకి కంటెంట్ని బట్టి మనం కూడా కొంచెం దానికి వదిలేయాలంటే ఒక 20% అన్నా ఈజీ పడి లేకపోతే ఒపీనియన్. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ లంచ్ అయిపోయింది. కాసేపు కలరింగ్ చేసుకున్న తర్వాత 2-3 అలా అవుతుంది. ఇంకా పడుకోబెడదామని చెప్పేసి తీసుకొచ్చేసాను రూమ్లోకి. 3:15, 3:30 అలా అయిపోయింది రండి. ఏవో మాటలు చెప్తూ ఉంటాడు చేతను. అలాగా 3:30కి పడుకున్నాడు. తిను తినమ్మా. ఇప్పుడు టైము 5:15 అలా అవుతుందండి. చేతను లేచాడు. ఒక 10 నిమిషాలు అయిందంతే. నేను బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను, బ్రౌన్ బ్రెడ్ తిందామని. అది ముక్కలు కొరుగుతూ బాలేదు అంటున్నాడు. ఏదో ఒకటి నోట్లో పెట్టుకోమ్మ ముందు, బాగుంటుంది. చేతనికి స్నాక్స్ ఏంటంటే ఆంటీ సేమియా చేశారు, అది ఇచ్చారు, అది పెడతా. ఫస్ట్ ఇది ఇచ్చాను అనమాట, తింటే చూద్దాంలే అని. ఎలా ఉంది సేమియా? ఎలా ఉంది? యమ్మీ యమ్మీ. ఎవరు చేశారు? ఆంటీ ఇచ్చారు. చేతనికి సేమియా అంటే చాలా ఇష్టం కదా నాన్న? ఎంత ఇష్టం సేమియా అంటే? బోల్ ఇష్టమో. పట్టు. ఒలిగిందా? ఏం కాదులే, చిన్న చుక్కే అంతే. జస్ట్ నేను తుడుస్తాను అన్న. అయ్య బాబా, చుక్క నేను తుడుస్తాను. ఇటు చూడు. దా దా దా. చూసారా, చిన్న చుక్కగా అంతా అంటుకుపోయిందంట. ఇప్పుడు ఈ పాటి నీట్నెస్ని ఎవరు భరించలేరు. అసలు చుట్టూ మౌత్కి కూడా అంటుకోకూడదు, వెంటనే తీసేయాలి మనం. ఏమాత్రం ఉన్నా అస్సలు మళ్ళీ అంతా అంటాడు. క్లీన్ చేసేయాలి. ఇప్పుడు కింద చుక్క పడకూడదు, వాడికి చుక్క అంటుకోకూడదు. వెరీ నీట్ అండ్ క్లీన్ పర్సన్ కాబట్టి. మరి తీస్తాను, నువ్వు తినుదా, తీస్తాను దా. ఎలా ఉంది చిన్నోడు? బాయ్ చెప్పాయి. క్రాకర్స్ కాల్స్తుంటే భయం వేస్తుందా చెప్పాను? భయమా? అయిపోయినాయి క్రాకర్స్. ఆడుకుంటావా?
5:30 అవుతున్న టైం ఎండ తగ్గలేదు ఈరోజు. సో పడుకుని లేచాక నేనైతే బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకుని తిన్నాను. అది కొంచెం అలా అలా తిన్నాడు. అండ్ సేమియా ఉందని చెప్పాను కదా, అది తిన్నాడు. తర్వాత టెర్రస్ పైకి వచ్చాము. ఇక్కడ వినాయకుడిని అయితే ఊరేగిస్తున్నారనమాట మా కాలనీలో. ఇంకా అది కాసేపు చూసామన్నమాట. తర్వాత నేను వాకింగ్ చేసుకుంటూ ఉంటే చేతనైతే ఆడుకుంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ టైం విషయానికి వస్తే ఫోన్ అయితే 0 అని చెప్తానండి. మేమైతే అస్సలు ఫోన్ ఇవ్వము. ఫోన్లో ఎటువంటి కార్టూన్స్ పెట్టము. మేమైతే అసలు దాన్ని ఎంకరేజ్ చేయము. టీవీలో మాత్రమే పెడతాను నేను. టీవీలో కూడా గంటలు అసలే కూర్చొనివ్వను. అది హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోద్ది. అలవాటు అయిందంటే తర్వాత మానిపించడం చాలా కష్టం. ఒక 10 మినిట్స్ వీడియో ఏదైనా పెట్టి ఆపేస్తా. పాటలైనా ఒక 3 లేదా 4 ప్లే చేస్తా. అది కూడా ఆపేస్తా. తర్వాత వద్దు నాన్న ఇంక చాలు, ఎక్కువసేపు చూడకూడదని చెప్పేస్తా. అంతే. మేము ఎప్పుడన్నా ఏదైనా మూవీ చూసినా ఏం చేసినా వాడు మాతో పాటు ఏదో అలా అలా ఆడుకుంటూ చూస్తాడు తప్ప కంప్లీట్గా కాన్సన్ట్రేటెడ్గా అయితే ఉండడు. వాడికి కూడా అలా ప్లే ఇష్టం అనమాట. సో అలా మనం ఏదైనా సరే, అది టీవీ అవ్వచ్చు, జంక్ అవ్వచ్చు, ఏదైనా సరే వెరీ లెస్ క్వాంటిటీలో ఇస్తేనే మనకు కూడా చాలా మంచిది. అండ్ వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఇలా మేనేజ్ చేస్తాను చేతన్ని. స్వామి ఎండ డైరెక్ట్ ఎందుకు చేతన్ ఎక్కడికి వెళ్తున్నావే బ్యాగ్ వేసుకుని? ఏం తెస్తావు? మటనా? ఇంకా అది తీ కనిపించట్లే నీ ఫేస్ చూపించి మాట్లాడు. ఏం తెస్తావు షాపింగ్కి వెళ్ళి? బనానా? ఇంకా మిల్కా? ఓకే. ఇంకా ఏంటది? మిల్క్. ఇంకా ఇంకేం తెస్తావు? ఇంకా చెప్పు. ఇంకా ఏం తెస్తావు? ఇంకా మటనా? అమ్మో. ఇంకా ఇంకా మటన్ తీసుకొస్తావా? అబ్బో, వెరీ గుడ్ వెరీ గుడ్. టిన్ కూడా తెస్తావా? ఇంకా ఇంకేం తెస్తావు? Scissors. Kattera. What is this? Scissors. Kattera. This is, what is this? Book. Pustakam. Book. Pustakam. Identi, what is this? Scissors. Telugulo కత్తెరా. మరి ఇది బుక్, తెలుగులో పుస్తకం. కత్తెరా పుస్తకం. బుక్స్ కి ఇలాగా మనం ఏం చేయాలి? కవర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకోవాలి బుక్స్. సరేనా? చేతన్కి డిన్నర్కి కర్డ్ రైస్ పెడుతున్నానండి. ఎందుకంటే ఇందాక మా హస్బెండ్ బజ్జీలు తీసుకొచ్చారనమాట. వచ్చేటప్పుడు మేము అప్పుడప్పుడు స్నాక్స్ అలా తెచ్చుకుంటాం అనమాట, వన్స్ ఇన్ ఎ వైల్. అవి తిన్నాడు. అవి 6:15 6:30 ఆ టైం కొంచెం తింటూ అప్పుడు అయిందనమాట. ఆ టైం వాడికి తినేసరికి ఇంకా అదేం షూట్ చేయలేదు, నేను మర్చిపోయాను. ఇంకెందుకులే అన్నట్టుగా ఇంకా కర్రీ ఏం పెట్టట్లేదు, కర్డ్ రైస్ మాత్రమే పెడుతున్నాను. సో ఇప్పుడు ఇది ఫీడ్ చేయాలి. టైం 7:45 అవుతుంది. ఇంకా బాత్ అయిపోయింది, ఇప్పుడే పెడుతున్నాను. సో నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా బయటకి అయితే తీసుకొస్తారు డైలీ మా హస్బెండ్.
అంతా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇలా ఫ్రెష్ ఎయిర్లో కాసేపు తిరిగితే వాడికి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ చేతన్ డే అయితే ఇలా గడుస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.